తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అపచారం అంటున్న టీటీడీ పూర్వ ఈవో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యంతో ఇటీ ముఖాముఖి మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు శర్మ. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణే. ఇది ప్రతినిత్యం ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా సుప్రభాతంలో అంటే తమకు తెలిసి తెలియకుండా చేసిన దోషాలన్నీ అజ్ఞానంతో చేసినవన్నీ మన్నించమని ఆ దేవదేవుని ప్రార్థిస్తారు. అలాంటిది ఆ దేవదేవుని మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూలో వాడిన నెయ్యి ఇప్పుడు కల్తీ జరగడం, దానికి ప్రపంచవ్యాప్తంగా ఆ దేవదేవుని భక్తులు హైందవులు హైందవేతరులు అందరూ కూడాను చాలా మహాభక్తితో స్వీకరించే ఆ ప్రసాదం కలుషితమైందన్న బాధ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కూడా ఆయన సేవలు అందించారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు దేవదేవుని ప్రసాదం, దానిలో వాడిన నెయ్యి, అలాగే దేవదేవుని సేవ కోసం వాడిన నెయ్యి కల్తీ జరిగిందన్న అటువంటి వార్తలు భక్తుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఇది చాలా చాలా తీవ్రమైన తప్పిదం. ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం, ఈ వార్త ప్రబలిన తర్వాత చాలా చాలా మానసిక క్షోభకు అందరం కూడా గురయ్యాం. స్వామివారికి అపురూపంగా మనం ప్రసాదాలు సమర్పించుకుంటాం. ఏదైనా సరే మనం ఎంత శక్తి కొలది అంత, యథాశక్తి అని చెప్తుంది మన శాస్త్రం. శక్తి కొలది స్వామివారికి మనం ప్రసాదం సమర్పించుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవాళ శ్రీవారి యొక్క అనుగ్రహం వల్ల పుష్కలంగా నిధులు ఉన్నాయి. స్వామివారికి అందించే నివేదనలో ఎందుకు ఇలాంటి తప్పిదాలు జరిగాయి? తెలియక జరిగిందా? ఒకరోజు జరిగిందా? ఒక ట్రక్కుతో వచ్చిన నెయ్యితో కూడిన సమస్య ఇది అనే ఒక ఆవేదనలో అందరం కూడా బాధపడ్డాం. సరే, ఆ రోజు ముఖ్యమంత్రి గారే దీని గురించి నివేదన చేశారు. అప్పటికి వారు అందించిన ఒక శాంపుల్లో ఎన్డీడీబీ వారి పరిశీలన ప్రకారంగా జంతు క్రోవు ఇవన్నీ కూడా అందులో కలిసినట్టుగా మనకు ఆ రోజు చెప్పారు. ఎస్ వాల్యూ అని చెప్తారు. ఇవన్నీ మనకి ఆ రోజు శ్యామలరావు గారు పూర్వ శ్రీకార్య నిర్వహణాధికారి గారు అన్నీ వివరంగా చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఎంతో ఆందోళన చెందాం. ఏమిటిది, ఇలా ఎందుకు జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, ఎంత తప్పు చేస్తున్నారు, ఎవరో చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరైనా తప్పు చేశారా, ఏ స్థాయిలో ఈ తప్పు జరిగింది, ఈ తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నారా? ఇందాక మీరు అన్నట్టుగా అజ్ఞానినా మయా దోషాన శేషాం విహితాం హరి క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణి. నా వల్ల తప్పులు జరిగాయి స్వామి అని మన స్వామివారి దర్శనంలోకి వెళ్ళే ముందు స్వామివారి ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగం పడి స్వామివారిని వేడుకుంటాం, స్వామి నా వల్ల తప్పులు జరిగినాయి, క్షమించు క్షమించు క్షమించు. మనం ఈ రకంగా సామాన్య భక్తులందరూ ఈ విధంగా ప్రవర్తిస్తున్న సమయంలో తప్పే జరగలేదు, బొంకులు ఆడటం, ప్రజలందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారనే ఒక రకమైన అత్యుత్సాహంలో మాట్లాడటం, ఇది భక్తుల్ని ఇంకా రకమైన మనోవేదనకి గురి చేస్తున్నది. ఇది చాలా చాలా తీవ్రమైన తప్పిదము. తప్పకుండా వారందరూ కూడా ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని మనకి ఇవాళ తెలుస్తున్నది. ఇవాళ చూస్తున్నాము, మా గురువుగారు పూజ్యులు కందుకూరు శివానందమూర్తి గారు చెప్పేవారు, ఈరోజు కలికాలంలో భగవంతుడు సూత్రాన్ని మార్చాడు. భవిష్యత్తులో కాదు మనం తప్పులు చేస్తే శిక్ష అనుభవించేది, ఇదే జన్మలో అనుభవిస్తున్నాం అని ఆయన అనేక సార్లు హెచ్చరించేవారు. వారి సమక్షంలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం.
తప్పకుండా ఎవరైతే తప్పులు చేశారో క్షమాపణ గురించి వేడుకోవటం లేదు, బుకాయిస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించడం తప్పదు. మనం ఏమి దాని గురించి ఏం చేయలేం. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు సాంకేతికంగా అంటే ఇందులో జంతువుల కొవ్వు లేదు, రసాయనాలు ఉన్నాయి, లేదంటే ఇంకొక రకమైన చాలా ప్రమాదకరమైన పదార్థాలు నెయ్యి మాదిరిగా కలిపారు, నెయ్యి మాదిరిగా తయారు చేశారు. ఇటువంటివన్నీ అంటే న్యాయస్థానాలకి మీరు అన్నట్టుగా శిక్షింపబడాలి అంటే చట్ట ప్రకారం ఇవన్నీ ఎవిడెన్సెస్ కావాలి. ఈ ఎవిడెన్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయి. ఇవాళ మనకి ఒక్కొక్క ల్యాబొరేటరీ ప్రయోగశాల ఒక సామర్థ్యం చెందింది ఉంటుంది. నేను చదువుకున్న విశాఖపట్నం ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళి మనం ఏదైనా నీటి నమూనా ఇచ్చామనుకోండి, వాళ్ళు సుమారుగా చెప్తారు ఇందులో ఎంత ఉంది, క్లోరిన్ రెసిడ్యువల్ లెవెల్ ఎంత ఉంది చెప్తారు. మనం అదే శాంపుల్ తీసుకెళ్ళి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు అందులో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో కూడా చెప్తారు. ఇంకా ఉన్నత స్థాయిలో ఎగ్జామిన్ చేసి ఇంకొక ల్యాబొరేటరీ దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఇంకా విభజన చేసి ఇంకా అనేక విషయాలు దాని గురించి చెప్తారు. కాబట్టి మనం నమూనాలు ఎవరెవరికి ఏ స్థాయిలో పరిశీలన చేయగలిగే యోగ్యత ఉన్నదో ఆ ల్యాబొరేటరీకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇందులోని విషయాలన్నీ బయటకు లాగుతారు. ఏది ఏమైనా నేను స్వామివారికి స్వచ్ఛమైన నేతితో ఆహారం తయారు చేసి వారికి నివేదన చేయాలి. స్వచ్ఛత లేదు. స్వచ్ఛత లేకపోవడానికి కారణం అనేక కారణాలు ఉన్నాయి. ఏ కారణమైనా కూడా నా ఆధ్వర్యంలో అది జరిగిందంటే నేను ముందు సిగ్గుతో తల వంచుకోవాలి, నేను క్షమాపణలు చెప్పాలి, నేను ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తాన్ని నాకు విధించుకోవాలి. అది పక్కన పెట్టేసి మేము హిందువులం అండి అని మాట్లాడుతూ చాలా దర్జాగా ఏం తప్పు జరగలేదని వాదిస్తున్నారు చూసారా వీళ్ళందరినీ నేను సవినయంగా అనేది మీ మూర్ఖత్వాన్ని దయచేసి వీడండి. మీ మూర్ఖత్వపు వాదనతో హిందువులు ఎవరు కూడా సంతృప్తి చెందటం లేదు. సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొడతారు మిమ్మల్ని అందరినీ కూడా. దయచేసి హెచ్చరికగా మీకు చెప్తున్నాను, స్వామివారి జోలికి పోయినా, హిందూ దేవాలయాల జోలికి పోయినా, హిందూ సాంప్రదాయం జోలికి పోయినా, హిందూ సాంప్రదాయాలు నమ్మకాల జోలికి వెళ్ళినా ఎవరైనా కానీ వాళ్ళకి అధోగతి తప్పకుండా వాళ్ళందరికీ ప్రాప్తిస్తుంది. అది నేను ఒక భక్తుడుగా నేను వాళ్ళని శపిస్తున్నాను. నేనేమి శాసించలేను, శపిస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా చేయడానికి లేదు. నాకు నమ్మకం లేదు, నేను వేరే మతానికి చెందినవాడిని, నేనేదో మాట్లాడతాను, సరే నీ విజ్ఞత నీకు వదిలేస్తాం. నేను హిందువుని, నేను ఇంకా తిరుపతికి వెళ్తాను, స్వామివారి దర్శనం చేస్తాను, లడ్డూలో ఏం తప్పిదం జరగలేదు. దీన్ని వ్యక్తిగతంగా ఎవరినో ఒకరిని మనం నిందిస్తూ, ఒక పార్టీని నిందిస్తూ దీన్ని దయచేసి రాజకీయం చేయవలసిన అవసరం లేదు. చేస్తున్న వారందరికీ కూడా తగిన శాస్తి తప్పకుండా అవుతుంది. అది నేను భావిస్తున్నానండి. సుబ్రహ్మణ్యం గారు, అప్పుడు పరిపాలనా వ్యవస్థలో ఉన్న చైర్మన్ కానీ ఈఓ కానీ వీళ్ళంతా ఈ రకమైన కల్తీకి కానీ లేకపోతే ఈ రకమైన ఈ వ్యవహారం అంతటికి ఎంతవరకు కారణం అవుతుంటారు? వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు కొంత అనుభవం సంపాదించిన తర్వాత పరిపాలనలో ప్రజాప్రతినిధి కావచ్చు, ప్రభుత్వ అధికారి కావచ్చు, నేను తీసుకుంటున్న నిర్ణయాలకి పర్యవసానం ఎలా ఉంటుంది ఊహించే శక్తి లేని వాడిని ఇంకా సర్వీస్లో ఎందుకు ఉంచాలి? నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, ఇక్కడ 100 కిలోల బ్రిడ్జ్ కట్టాలి, 100 కిలోల స్టీల్ వేసి బ్రిడ్జ్ కడితే ఆర్టీసీ బస్సు దాని మించి వెళ్ళగలదు. నేను R&B వాళ్ళ దగ్గరికి పిలిచి 100 కిలోల స్టీల్ అక్కర్లేదు, 15 కిలోలు వేసేయ చాలు, ఇంకొక 6 బ్రిడ్జిలు కట్టేద్దాం ఈ స్టీల్తో అని నేను కట్టేసి బ్రిడ్జి వెళ్ళిపోయాను అనుకోండి, ఆర్టీసీ బస్సు రేపు వచ్చి అందులో కూలిపోయింది అనుకోండి, తప్పు చేసినట్టా కాదా? అప్పుడు ఆ డ్రైవర్ని మనం నిందిస్తామా? ఏమిటి ఈ రకమైన శుష్క ప్రసంగం నాకు అర్థం అవ్వట్లేదు. ఒక చైర్మన్, ఒక ఈవో దేనికోసం ఉన్నారండి తిరుమల తిరుపతి దేవస్థానంలో? బ్రేక్ దర్శనాలు ఇప్పించడానికా, లడ్డూలు తినటానికా, తినిపించడానికా? స్వామివారిని ముందు మనం చూసుకోవాలి. మనం స్వామివారిని విగ్రహం కింద భావిస్తామా? యథార్థంగా స్వామివారు అక్కడ నించున్నాడని భావిస్తామా? స్వామివారి యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని ఆలోచన చేస్తున్నామా లేదా? ఇవన్నీ నైతికతతో ప్రశ్నిస్తున్న ప్రశ్నలు. ఇవన్నీ కూడా
అహంకారపూరితంగా నేను ఎవరిని ప్రశ్నించట్లేదు. అయ్యా, నైతికంగా ఆలోచన చేయండి. ఇవాళ నేను చైర్మన్ని అని భావిస్తున్న వ్యక్తి కావచ్చు, ఈఓగా భావిస్తున్న వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు స్వామివారి యొక్క చైతన్యం నీ చుట్టూతా ఉన్నది లేనిది నీకు తెలుస్తున్నదా లేదా? నీకు తెలియకపోతే దయచేసి సాధన చెయ్యి. ఆ సాధన ద్వారా ఆ స్థాయికి ఎదుగు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆ రకమైన బాధ్యత ప్రపంచంలో ఇంకెవరికి దొరకలేదు. అది కోట్ల మంది భక్తుల్లో ఒక చైర్మన్ ఉన్నారు, ఒక శ్రీకార్య నిర్వహణాధికారి ఉన్నాడు, 10 మంది లేరు. ఎంత జాగృతతో పనిచేయాలి, ఎంత చైతన్యంతో చేయాలి, ఎంత శాస్త్రం తెలుసుకోవాలి, ఎంత పండితులతో సంభాషణ జరిపించాలి, ఎంత పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, భక్తుల యొక్క అనుభవాలు మనం గ్రహించాలి. అది సామాన్యమైన ఉద్యోగం కాదు. అందుకనే నేను సవినయంగా ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా కోరేది ఏమిటంటే, టీటీడీని ఒక డిపార్ట్మెంట్గా దయచేసి చూడకండి. అనేక అనర్థాలు దానివల్ల జరుగుతున్నాయి. ఆ అధికారి మీ ఐఏఎస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టుగా భావించండి. మనం జ్ఞాపకం పెట్టుకుంటే రాజకీయాల్లో ఒక స్పీకర్ పదవికి ఎవరైనా ఎంపికైన తర్వాత రాజీనామా చేసేవారు పార్టీ సభ్యత్వానికి. ఎందుకు? ఇంకా పార్టీ సమావేశాలకు ఆ స్పీకర్ వచ్చేవాడు కాదు, పార్టీ ఫంక్షన్స్కి స్పీకర్ వెళ్ళేవాడు కాదు. మరి దాని తర్వాత ఆ సాంప్రదాయాన్ని మనం తొంగలో తొక్కాం. అలాంటిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఉద్యోగం కూడా. ఆయన ప్రభుత్వ అధికారి కానే కాదు, శ్రీవారికి అనుంగ భక్తుడు, సేవకుడు. శ్రీకార్య నిర్వహణాధికారి అంటే స్వామివారి ప్రథమ సేవకుడు అని అక్కడ స్థానికులందరూ భావిస్తారు. మరి అలాంటి స్తోమత, ఆలోచన, అలాంటి సామర్థ్యం అధికారులు ఉండాలి. ఇది మనందరం కూడా దాని గురించి తాపత్రయపడాలి. మనకి 100 తిరుమల క్షేత్రాలు లేవు, ఒకే ఒకటి ఉంది ప్రపంచంలో, సృష్టిలో ఒకటే ఒక క్షేత్రం ఉన్నది. దీన్ని దయచేసి అందరం కూడా గ్రహించాలి. భక్తిపూర్వకంగా స్వామివారిని మనం ప్రాధేయపడితే ఆయన మనందరి మేలు చూస్తున్నాడు, ఆయన మన బాగు చూస్తున్నాడు, మన భవిష్యత్తు ఆయనే చిత్రీకరిస్తున్నాడు. మన రాష్ట్ర భవిష్యత్తు ఎవరో ఒకళ్ళు, 2, 3, 10 మంది, ఒక పార్టీ, ఒక ప్రభుత్వం చేస్తుందని మనం ఎప్పుడూ భావించడానికి లేదు. ఇది స్వామివారి యొక్క అనుగ్రహం. ఈ భక్తిపూర్వకమైన వాతావరణంలో పని చేయటానికి వీలుగా ధర్మకర్తల మండలి కూడా ఉండాలి, వాళ్ళు వ్యవహరించాలి. ఇది నేను చాలా చాలా వినమ్రతతో చేస్తున్న విన్నపం. సార్, ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ నెయ్యి కొనుగోలుకి సంబంధించి, అంటే నెయ్యి కాదు ఏ పదార్థాలు కొనుగోలు కాదు, దానికి సంబంధించి నాణ్యత పరీక్షించడానికి చాలా విస్తృత స్థాయి కమిటీలు ఉంటాయి. అంటే జాతీయ స్థాయి సంస్థల సభ్యులు, అందులో ముఖ్యమైన అధికారులు కూడా ఇందులో సభ్యులుగా వేసుకునే సాంప్రదాయం టీటీడీకి ఉంది. ఇటువంటి ఇంతమంది ఉన్నా సరే ఈ రకమైన తప్పిదం జరిగింది అనేసి ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఉంది, 10% మించి జరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. అందులో ఏం జరిగింది అన్నది అది సాంకేతిక నిపుణులు తేల్చాల్సిన అంశం అని చూడని చెప్పారు. సో దీన్ని కింది స్థాయి అధికారుల కమిటీ ఎంతవరకు బాధ్యులు అవుతారు? అందరూనండి. ఎందుకంటే పర్చేస్ కమిటీ అని చెప్పి టీటీడీలో ఉంటుంది. పర్చేస్ కమిటీ అన్ని పదార్థాలని కూడా జాగ్రత్తగా వాళ్ళు బేరీజ్ వేయాలి. జీడిపప్పు ఎంత మోతాదులో కొంటామో, అలాగే నెయ్యి, ఇది అసలు విపరీతమైన ప్రొక్యూర్మెంట్. దేశంలో ఎవరు కూడా ఇంత స్వచ్ఛమైన గో నెయ్యిని ఎవరు కూడా కొనరు, టీటీడీ కొంటుంది. అలాగే ఇతర పదార్థాలు, శనగపిండి కావచ్చు, బెల్లం కావచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటి అంశాలు తీసుకున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సభ్యులు అలాంటి చైతన్యంతో, చిత్తశుద్ధితో పనిచేయాలి. వాళ్ళకి వ్యాపారయుక్తమైన ఆలోచన ఉందనుకోండి, నేను గ్రహించలేదు, ఇంకెవరు గ్రహించలేదు, దేవదేవుడు గ్రహించలేడా? మట్టి కొట్టుకుపోతారండి వీళ్ళందరూ కూడా. నాకు తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను అనేక సార్లు ఉద్యోగస్తులకి ఈ విషయం చెప్పేవాడిని. మనం ఇక్కడ చేసిన అన్యాయాలన్నీ కూడా 7 కొండల పరిసరాల్లో తిరుగుతున్నంతసేపు స్వామివారి యొక్క అనుగ్రహంతో మనల్ని కాపాడబడతాం. ఒక్కసారి 7 కొండలు దాటి బయటకు వెళ్ళిన తర్వాత మన శిరస్సు 1000 ముక్కలుగా పగిలిపోయినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు.
ఎందుకంటే సృష్టికి మూలమైన ఆ దేవదేవుడి దగ్గర మనం ఇలాంటి వేషాలు వేస్తామా? ఒక్క చిన్న కనుసైగ్యతో స్వామివారు మనకి మోక్షం ప్రసాదించగలడు. మరి అదే రీతిగా ఒక కనుసైగతో స్వామివారు మన అధోపాళాంక తీసుకెళ్ళిపోగలరు, పాతాళంలోకి కాదు, అంతకంటే కింద స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి క్షణము, ప్రతి నిర్ణయము, ప్రతి విషయంలో కూడా ఆచితూచి అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత ఉన్నది ప్రతి ఒక్క అధికారి మీద. ఇదేదో కేవలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, చైర్మనే కాదు, ప్రతి ఒక్క ఉద్యోగి ఆ భావంతో చేయాలి. మరి ఈ విషయాలే ఎప్పటికప్పుడు నూరు పోయడానికి టీటీడీలో శ్వేత అనే ఒక ట్రైనింగ్ సంస్థ కూడా ఉన్నది. ఈ మధ్యకాలంలో దాన్ని నిద్రపుచ్చారు. అక్కడెక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవడం లేదు. వీళ్ళకెవరికి కూడా వెంకటేశ్వర మహత్యం తెలియదు. వెంకటేశ్వర యొక్క ఆయన మీద వస్తున్న గ్రంథాల పరిచయం ఉండడం లేదు. అన్నమాచార్య ఎన్ని లోతుగా రాసిన కీర్తనల యొక్క భావం తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ సంఘటనతో మనం మేలుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక నూతనమైన చైతన్యం తీసుకురావడానికి అధికారులందరూ కూడా అలాంటి భక్తి భావంతో పనిచేస్తే తరిస్తారు, వాళ్ళ పిల్లలు తరిస్తారు, 7 తరాల దాకా తరిస్తాయి. లేదు మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా శిక్ష తప్పకుండా పడుతుంది. ప్రొక్యూర్మెంట్లో క్వాలిటీ లేకపోయినా ట్యాంకర్ లోపల పంపించిన వాళ్ళు, క్వాలిటీ లేదు అని తెలిసినా కూడా దాన్ని లడ్డూకి, ఇతర వాటికి, దీపారాధనకి, అన్ని సేవలకి వినియోగించారో వాళ్ళందరూ కూడా మనం చూస్తూనే ఉంటాం. మన కళ్ళ ఎదురుకుండానే వీళ్ళందరికీ కూడా పట్టవలసిన అధోగతి తప్పకుండా పడుతుందండి. వెంకటేశ్వర స్వామి మా గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు. గురువుగారు నేను ఈవోగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు చెప్పిన విషయం నేను చెప్తున్నాను. ఇందులో అతిశయోక్తి లేదు, అబద్ధం అంతకంటా లేదు. దశావతారాలన్నీ కూడా తీసుకుని ఒక ముద్దలాగా చేస్తే ఎంత దైవశక్తి మనకి కనిపిస్తుందో దానికంటే అతీతమైనది వెంకటేశ్వర స్వామి స్వరూపము అని చెప్పారు గురువుగారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎల్వి, ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలా చైతన్యంతో పనిచేయాలి అని చెప్తూ వారి అనుగ్రహం నాకు ఆ రోజు చెప్పారు. వారు అభిషేకం చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని యందు చాలా ప్రసన్నంగా ఉన్నాడు, చాలా సంతోషం నాయన, ఇంకా బాగా సేవ చేసుకో అని చెప్పారు. కాబట్టి మనందరం కూడా అలాంటి ఆదర్శాలతో పనిచేయాలి. జీవితం దుర్లభమైన బతుకు ఇది. ఆదిశంకరుడు చెప్పినట్టు మనకి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు ఆయన. మనకి దుర్లభమైన అవకాశం వచ్చినప్పుడు ఇది పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ మనం చెప్తూ పోవాలండి. తప్పిదాలు చేయడానికి ఈ కలి ప్రభావం వల్ల చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి అప్రమత్తం అవ్వాలి. ఈ సంఘటన వల్ల మనం అందరం కూడా అప్రమత్తం అవుదాం. ఇలాంటి తప్పు మళ్ళా జరగకుండా ఏం చేస్తే బాగుంటుందో దాని గురించి కూడా ఆలోచన చేసి, సమాజంలో అనేక మంది పెద్దలు ఉన్నారు, అనేక విధాలుగా వారు స్వామిని కొలుస్తున్నారు. కొంతమంది దగ్గరగా ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు, కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. రోజు మానసికంగా తీర్థయాత్రలు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరినైనా మనం అడిగి జాగ్రత్తగా వాళ్ళ సలహాలు తీసుకుని ఇది మళ్ళా ఇలాంటిది జరగదు క్షేత్రంలో అని మనందరం కూడా పూనుకుంటే తప్పకుండా కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ఆగ్రహం కలగకుండా మనందరం కూడా సేవలు అందించాలి. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు భవిష్యత్తులో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మనం జాగ్రత్తలు తీసుకుందాం. దీనికి ఏ రకమైన మెకానిజం, ఏ రకమైన పద్ధతి, అంటే జిఆర్ స్వాములు ఉన్నారు అక్కడ, వారందరూ వారి సలహాలు ఏ రకంగా తీసుకోవాలి, అలాగే చాలా మఠాలు, తీర్థాలు అవన్నీ ఉన్నాయి, వాటి సలహాలు, అందులో పెద్దల సలహాలు ఏ రకంగా తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు విధిగా ప్రతి సంవత్సరం లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సనాతన ధర్మ మార్గంలో నడుస్తున్న హైందవ సాంప్రదాయంతో ముడిపెట్టుకున్న పీఠాలు, ప్రధానంగా మనకి శంకరాచార్య స్థాపిత పీఠాలు ఏవైతే ఉన్నాయో, మనకున్న మూలమైన పీఠాలు అంటే కాంచీ పీఠం కానీ, శృంగేరి పీఠం కానీ, పుష్పగిరి పీఠం కానీ, ఈ పీఠాధిపతులతో పాటు అనేక మఠాలు ఉన్నాయి. వారందరినీ పిలిచి సమావేశం నిర్వహించి
తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు, ఇతర దేవస్థానాలు చేస్తున్న కార్యక్రమాలని వారి ముందుంచి, స్వామి ఇది మేము చేస్తున్నాం, దీంట్లో మీ సూచనలు దయచేసి మాకు ఇవ్వండి అని వినమ్రతతో ఎండోమెంట్స్ మంత్రి గారు లేదా చైర్మన్ టీటీడీనో అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వాతావరణం తయారవుతుంది. ఆ వాతావరణంలో హైందవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా సగర్వంగా వాళ్ళు ఆచరిస్తున్న పద్ధతులన్నీ ఇంకా జాగ్రత్తగా ఆచరిస్తారు. మన సాంప్రదాయంలో ఉన్న గొప్ప ప్రార్థన గురువుగారు దాన్ని చాలా చక్కగా మలిచారు. సర్వే సుజనా సుఖినో భవంతు, సర్వే జనా సుజనా భవంతు అన్నారు. అందరూ మంచివాళ్ళు కూడా క్షేమంగా ఉండుగాక, అందరూ మంచివాళ్ళు అవుగాక. మరి ఇంత ఉన్నతమైన ప్రార్థనలు ఉన్న మన సాంప్రదాయంలో ఎవరూ దీనివల్ల భయపడవలసిన అవసరం లేదు. ఇతర మతాలు ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి మతాచారాలని వాళ్ళు పాటించవచ్చు. కానీ వాళ్ళు వీళ్ళందరినీ మత మార్పిడి చేద్దామనే ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది ఇవాళ మనందరి ఆందోళన. అది జరగడానికి ఏమాత్రం వీలు లేదు. అది రాజ్యాంగ విరుద్ధం. ఎవరైతే మత మార్పిడి చేసుకుంటారో, ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పింది. కాబట్టి మనం ఏ మతంలో వెళ్ళినా కూడా అది మన నిర్ణయం, దానికేమీ అభ్యంతరం లేదు. కానీ ఇంకొకళ్ళని బలవంతంగా నా మతంలోకి లాక్కొస్తాను, అది చేయడానికి లేదు. కాబట్టి అలాంటి లౌకిక వాతావరణంలో అత్యధిక శాతం ఉన్న హైందవ సాంప్రదాయం ఉన్న ఈ సమాజంలో నలుగురికి ఆకలి తీర్చే మార్గం మన దేవాలయాలు చూపిస్తున్నాయి, నలుగురికి చదువు చెప్పే మార్గం దేవాలయాలు చూపిస్తున్నాయి, నలుగురికి ఆశయాలు చేరడానికి కావలసిన సామాగ్రిని అందించే మార్గాలు దేవాలయాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ దేవాలయాలని మనం ఇంకా జాగ్రత్తగా పొందుపరిచి ఆ భూములు ఆక్రమిద్దాము, ఈ భూములు లాక్కుందాము, దయచేసి ఇలాంటి దుర్బుద్ధి తగ్గడానికి వీలుగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వినమ్రతతో కోరుతున్నాను. దయచేసి అలాంటి చర్యలు తీసుకోండి. తీసుకుని వాతావరణాన్ని కనుక మనం జాగ్రత్తగా పదిలపరుస్తూ దాన్ని వృద్ధి చేస్తే అభివృద్ధి దానంతట అదే పరిగెత్తుకుంటూ మన రాష్ట్రానికి వస్తుంది. మన ప్రయత్నానికి ఇప్పుడు ఈ వ్యవహారంలో, ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది, పాలకులు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే న్యాయస్థానం ద్వారా మనకి ఆశించే న్యాయం ఏమిటి? స్వామివారి నివేదనలోని కానీ, స్వామివారి ఈ కొనుగోళ్ళు, వాటికి సంబంధించిన స్వామివారికి నివేదించే వస్తువుల కొనుగోళ్ళు, వీటికి సంబంధించి ఎటువంటి న్యాయం మనకు జరగాలనేసి మీరు ఆశిస్తున్నారు? అంటే న్యాయస్థానాలు వాళ్ళ ముందుంచిన రుజువులతో వాళ్ళు చూస్తారు, ఏకీభవిస్తే శిక్షిస్తారు. తప్పకుండా న్యాయమూర్తులందరూ కూడా ఈ విషయాలన్నీ చూస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళలో అనేక మంది మనం చూస్తున్నాం, ప్రతి వారము ప్రతి 15 రోజులకి అనేక మంది న్యాయమూర్తులు వచ్చి దర్శనాలు చేసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళలో కూడా భక్తి భావం ఉన్నది. కాబట్టి మనం వాళ్ళు ఎవరిని కూడా శంకించే అవసరం లేదు. తప్పకుండా వారి సాయశక్తులా వారందరూ చేస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ వైపు నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉదాహరణకి నెయ్యి తీసుకున్నప్పుడు ఆవు నెయ్యి లభ్యత మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా దాన్ని చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సామాన్యమైన భక్తులు ఇవాళ వాళ్ళు సంవత్సరం అంతా పోగు చేసిన చిల్లర నాణ్యాలు తీసుకొచ్చి భక్తిపూర్వకంగా హుండీలో వేస్తున్నారు. ఒకడు 10 పైసలు వేయచ్చు, ఒకడు రూపాయి వేయచ్చు, ఒకడు 10 రూపాయలు వేయచ్చు, ఇంకెవరో 1 కోటి రూపాయలు వేయచ్చు. భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నారు కానుకలు. ఒకవేళ రేపు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి గుజరాత్లో ఉన్న అమూల్ డైరీ మోడల్లో లాగా మనం కూడా చిత్తూరు జిల్లా, అలాగే అంటే పాత చిత్తూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కనుక మీరు ఇప్పుడు అన్నట్టుగా చక్కగా మిల్క్ రూట్స్ అవి ఎస్టాబ్లిష్ చేసి ఒక 30,000 40,000 మన దేశవాళీ ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ పంపిణీ చేసి వాళ్ళందరి చేత జాగ్రత్తగా వాటిని పోషింపచేసి వారందరి దగ్గర క్షీరాన్ని తీసుకుని దాన్ని జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేసి దాని ద్వారా నెయ్యి తీసుకొచ్చామనుకోండి, స్వామివారికి రోజు నెయ్యి అక్కడి నుంచే వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, ఢిల్లీ నుంచి ఎక్కడో రావడం అవసరమే ఉంది.
చుట్టూతా ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఆవు పాలు తీసుకెళ్ళి ఆ కలెక్షన్ సెంటర్లో ఇస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామినే నమః శ్రీనివాసార్పణమస్తు అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఎంత గొప్ప పుణ్యాన్ని సంపాదిస్తారు. వాళ్ళకి మనం ఇచ్చే మిల్క్ రేట్ ఎంతైతే అంత దానికి 10 రెట్లు స్వామివారి అనుగ్రహం పొందే అవకాశం ఉన్నది. అంటే స్థానికంగా దీన్ని ప్రొక్యూర్ చేయడానికి ఏర్పాటు చేయగలిగితే మనం రైతులకు కూడాను మంచి రేట్ ఇవ్వగలుగుతాం కదా. తప్పకుండా తిరుమల తిరుపతి మనం దేవస్థానం చేసే ఈ ఆలోచన వారి ద్వారా జీవనాదాయం పెరిగేందుకు కూడా తప్పకుండా అండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. దీని ద్వారా మనం కనీసం 30-40 వేల కుటుంబాలని అనునిత్యం కూడా వాళ్ళని పోషించవచ్చు. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వారి గడప దాకా తీసుకువెళ్ళొచ్చు. వారి యొక్క సమర్పణ స్వామివారి గడప దాకా చేరుతుంది. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఆ విధంగా చేయొచ్చు. ఇవాళ మెరుగుపడిన రహదారుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా వ్యాప్తి చేయొచ్చు. విశాఖపట్నం జిల్లా నుంచి తిరుమలకి ఎంతసేపు పడుతుందండి తీసుకెళ్ళటానికి? నెయ్యి ఒక రాత్రి లోపల తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్స్ మంత్రి గారు, అలాగే యువ మంత్రి గారు లోకేష్ గారు ఈ సంఘటన ద్వారా ఎలాంటి ఉప ముఖ్యమంత్రి గారు, వారిని నేను మెన్షన్ చేయలేదని దయచేసి మన్నించాలి, వీరందరూ కూడా కూర్చుని అలాంటి ప్రణాళికలు తయారు చేయాలి. అమూల్ డైరీలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు చూశాను, ఆ ప్రాంతంలో ఉన్న ఆడవారందరూ కూడా కంప్లైంట్ చేసేవారట. ఏమనంటే, హాయిగా నేను కూడా ఒక బర్రెగా పుట్టుంటే బాగుండేది, మా ఆయన నన్ను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాడు కదా అని అనేవారట. అంటే ఆడవాళ్ళకు కూడా ఈర్ష్య కలిగే విధంగా వారందరూ కూడా పశుపోషణ చేసేవారు. అలాంటి హెల్త్ కవర్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అంబులెన్స్ సర్వీసెస్ మెయింటైన్ చేసేవారు. అలాంటిది కనుక మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన పశుగ్రాసాన్ని మనం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనకి నేరపూరితమైన వారి యొక్క దురాలోచనకి మళ్ళా స్వామివారి కైంకర్యాలు లోనయ్యే ప్రమాదం లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని వీరందరూ ఆలోచన చేయాలని నేను మీ ద్వారా వారికి అప్పీల్ చేస్తున్నానండి. సుబ్రహ్మణ్యం గారు, ఒక్క విషయం చెప్పండి. కోట్లాది మంది శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరికీ దీంతో అంటే ఈ రకమైన వార్తలు వస్తే ఎటువంటి మనోవేదన కలుగుతుంది? అలాగే స్వామి పట్ల వారి విశ్వాసం ఏ రకంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే చాలామంది చాలా దుఃఖించారండి, వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ఇది అసలు సాధ్యమా అన్నారండి. ఒక ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు నిన్న మీరు రాసిన ఈనాడులో రాసిన అంశం ఒకటి, నిన్న TV5లో వచ్చిన ఇంటర్వ్యూ ఒకటి, ఇంకోటి విని పొద్దున నాకు మెసేజ్ పెట్టాడు. ఆయన ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు, అంటే ప్రపంచంలో 4 విషయాలు చూస్తున్నవాడు. ఇంత జరిగిందా అండి, ఎలా జరిగిందండి అంటున్నాడు. కాబట్టి భక్తులు నమ్మలేకపోతున్నారు, ఇంత అన్యాయానికి కొడుగడతారా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అందరూ కూడా నిర్ఘాతులవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ వేచి చూస్తున్నారు. ఇవాళ నేను తింటున్న ప్రసాదంలో కల్తీ లేదని ఎలా చెప్తారండి అనే ప్రశ్న వాళ్ళ మనస్సులో ఉంది. కాబట్టి మనం వెంటనే అలాంటి ప్రక్రియలు ఇవాళ జరగట్లేదు, మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనం ఇవాళ కూర్చుని ఆలోచన చేసి ఒక 6 నెలల కాలంలో దీనంతా తుడిచిపెట్టే ఒక మంచి ప్రణాళిక తీసుకొస్తున్నాం. ఇది శ్రీవారి భక్తులకి మేమిచ్చే నమ్మకం. దయచేసి మమ్మల్ని నమ్మండి అనే విధంగా సంయుక్తంగా అందరూ మాట్లాడాలి. కానీ దీంట్లో మళ్ళా రాజకీయ వాదన తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీ చేసింది, ఆ రాజకీయ పార్టీ చేసింది అని మాట్లాడటం చాలా చాలా దురదృష్టకరం. ఏ పార్టీలో ఉన్నవారైనా సరే వెంకటేశ్వర స్వామిని నేను విశ్వసిస్తున్నాను అని అనుకున్నప్పుడు మీ పార్టీకి అతీతంగా ఎదిగి ఆలోచన చేయలేని వాడివి మా సమాజం నిన్ను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది అని ఒక సామాన్య భక్తుడిగా నేను ఈ శనివారం నాడు మీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. మీరు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే తగిన శాస్తి తప్పకుండా జరుగుతుంది. ఏమాత్రం దాంట్లో అనుమానం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి లంచాలు పొందిన ఉద్యోగస్తుల కొంత గురించి మీరు స్టోరీలు నడపండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళు చూడండి. వెళ్ళి అందరూ దుర్భరమైన జీవితంలో గడుపుతున్నారు. వాళ్ళందరూ ఎవరైతే అక్కడి నుంచి దుర్మార్గంగా డబ్బులు తీసుకెళ్లారో, స్వామివారి యొక్క అనుగ్రహం నాకు చాలు, నేను చేసేది ఆయనకి సేవ
అది చేసిన వాళ్ళు తరిస్తున్నారు. మనం చూసాం బాలకృష్ణ ప్రసాద్ గారిని, ఏ విధంగా సన్మానాలు ఆయన్ని వెంబడిస్తున్నాయి ఇవాళ. కాబట్టి మనందరం కూడా ప్రధానంగా భక్తి భావంతో చేరాలి. అది నేను పదే పదే మీ ద్వారా చెప్తూ, ఈ విషయంలో భక్తులెవరు కూడా దయచేసి మీరెవరు మనోభావాల్ని దెబ్బతినకుండా గట్టిగా ఉండండి. ఒకవేళ ఎవరైనా ఈ సంఘటనలో ఏం జరగలేదు అని మాట్లాడే వాళ్ళు ఉంటే ధైర్యంగా నిలదీయండి. మీ రాజకీయ ప్రయోజనం కోసం ఆ సమయం వచ్చినప్పుడు మీరు ప్రసంగాలు చేసుకోండి. కానీ సంఘటన జరిగిన తర్వాత దాని యొక్క పూర్వపరాలు కానీ ఆ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నప్పుడు కానీ మా మనోభావాలు దెబ్బతినేటట్టుగా మీరు మాట్లాడితే మేము సహించేది లేదు అని మనందరం కూడా చెప్పాలి. ఎందుకంటే మనకి రాజకీయాలు అవసరం, ప్రతిపక్షం అవసరం. సమాజంలో ప్రజాస్వామ్యం బలపడటానికి వారి వారి పాత్ర వారు నిర్వహించాలి. అంతేకాని తప్పు జరిగిన తోట తప్పు అసలు జరగలేదు అని మీరు కళ్ళగంతలు కట్టుకుని మమ్మల్ని కూడా కళ్ళకి గంతలు కట్టుకోమంటే ఇది ఏమాత్రం కూడా మేము ఎవరూ సమర్థించేది లేదు. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మనకి చెప్పండి, స్వామివారిని లిప్తకాలం పాటు చూస్తేనే జన్మ తరించిపోతుంది అనుకున్నారు. అటువంటి భక్తుడు తిరుమల కొండకు వచ్చేవాళ్ళు రోజు వేల సంఖ్యలోనే ఉన్నారు. సంవత్సరం తిరిగేసరికి కోట్ల సంఖ్యలో ఉంటారు. అయితే మనకు వచ్చేసరికి ఈ భక్తుడికి ఈ ప్రసాదంలో నాణ్యత ఉందా, లేదంటే అక్కడ పెడుతుంది సరి అయిన ఉపచారాలు స్వామివారికి జరుగుతున్నాయా, ఇవన్నీ చూసేందుకు కానీ లేకపోతే వాటిని గురించి విచారించేందుకు కానీ ఆయన సమయం ఉండదు. సామాన్య భక్తుడికి ఈ సందర్భంగా మీరు చెప్పేది అంశం ఏమిటి? అంతేనండి, కరెక్ట్. మీరు చాలా యథార్థం చెప్పారు. మీకున్న అనుభవంతో స్వామివారి మీద నాకు అచంచలమైన విశ్వాసం. ఇది FSSAI స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా, NDDP వాడు దీన్ని అప్రూవ్ చేశాడా లేదా, దాని మీద ముద్ర వేశారా లేదా నేను చూడను. స్వామివారి మీద భక్తితో తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాను. అందుకే 1 కోటి లడ్డూలు తిన్న భక్తుల్లో ఒక్కడు కూడా వెళ్ళి హాస్పిటల్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఇదే స్వామివారి యొక్క మహత్యం అంటే. మనం ఇవాళ చూస్తున్నాం, ఒక హాస్టల్లో 1 పూట ఆరోగ్యం, 1 పూట కనుక ఆహారంలో కలుషితం ఏర్పడితే 30 మందిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేరుస్తున్నారు. ఇంకో చోట హోటల్లో కనుక వాళ్ళు వండిన వంటలో బొద్దింక వచ్చింది లేదా ఇంకోటేదో పదార్థం ఏదో వచ్చింది, జంతువు పడింది, వాళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇన్ని కోట్ల మంది స్వామివారి ప్రసాదం స్వీకరించారు, ఒక్క కంప్లైంట్ వచ్చిందా? రాలేదు. కాబట్టి మేమేం తప్పు చేయలేదు అని వీళ్ళు అంటారా? అది ఎలా అయింది? ఆ స్వామివారి యొక్క మహత్యం, ఆ స్వామి యొక్క అనుగ్రహం, ఆయన మీద విశ్వాసంతో నేను తిన్నాను. నేను బోర్డు చైర్మను, బోర్డు ఈవో, నేను ఈవోగా చేశాను. నా మీద భక్తితో ఎవడు ప్రసాదం స్వీకరించలేదు. స్వామి యందు భక్తి, స్వామి నన్ను అనుగ్రహించాడు, ఆయన ఇచ్చాడు కాబట్టి నా చేతిలోకి వచ్చింది ఈ ప్రసాదం అని వాడు భక్తిపూర్వకంగా వాడు తిన్నాడు. కాబట్టి అందులో మీరు దుర్మార్గంగా కలుషిత పదార్థాలు కలిపినా కూడా వాడికి ఏం అవ్వలేదు. ఇదే కనుక మీరు విశాఖపట్నంలో హోటల్లో కలిపారనుకోండి, ఆ హోటల్లో భోంచేసిన వాళ్ళందరూ KGH పాలవుతారు. కాబట్టి ఇది స్వామివారు ఆయన అనుగ్రహానికి నిదర్శనం. కానీ తప్పు చేసిన వాళ్ళందరికీ ఆ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ నిదర్శనం. కాబట్టి ఈ రెండు కోణాల్లో మనం చూడాలి, లౌకిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి. ఆ విధంగా మనం చూసినప్పుడు తప్పకుండా స్వామివారి అనుగ్రహం వల్ల పెను ప్రమాదం సమాజంలో సంభవించలేదు. లేకపోతే ఇవన్నీ తీసుకెళ్ళి అయోధ్యలో అక్కడ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ 1,00,000 లడ్డూలు ఇచ్చారని చెప్పారు. అంటే ఉత్తర భారతంలో కూడా ఉన్న వాళ్ళందరికీ రోగగ్రస్తులు అయ్యేవాళ్ళు. మరి ఎందుకు అవ్వలేదు? అంటే కలుషితం లేదనా? కాదు. దయచేసి అర్థం చేసుకోండి, స్వామివారి ప్రసాదం కింద అది మారింది. నేను దుర్బుద్ధితో తీసుకెళ్ళి స్వామివారి ముందు ఏ బుద్ధితో పెట్టినా కూడా అక్కడున్న అర్చక స్వామి తనకున్న మంత్రశక్తితో తన భక్తి భావంతో స్వామికి సమర్పించాడు. ఆ సమర్పణ స్వామి ఒకసారి తీసుకున్న తర్వాత దాంట్లో కలుషితాలన్నీ స్వామివారు గ్రహించారు. మన కాలకూట విషాన్ని స్వీకరించాడు స్వామివారు, ఆయనకేం అవ్వలేదు కదా. కాబట్టి ఆ విధంగా జరిగింది. అలా జరిగింది కదా, ఎవరికి మెడికల్ కంప్లైంట్స్ రాలేదు కదా. కాబట్టి మేమందరం కూడా ఏ తప్పు చేయలేదు అని ఆ రోజు చైర్మన్, ఆ రోజు ఈవో, ఇంకెవరో కూడా బుకాయించారనుకోండి, చెప్పుతో కొడతారు అందరూ కూడా. ఇది స్వామివారి మహత్యం, నీ గొప్పతనం కాదు. నువ్వు మడి కట్టుకుని చేశావని ఎవరు నమ్మట్లేదు. నువ్వు తప్పిదం చేశావు అన్నది రుజువు అయినది.
ప్రాయశ్చిత్తంతో ఇవాళ మీరు ఎలా ప్రవర్తిస్తారో అది మానవాళి అందరూ కూడా చూస్తున్నారు. నేను ఇంకొక విషయం కూడా ఆలోచన చేశాను. మనం ఇవాళ హిందూయేతరులు ఎవరైనా వస్తే డిక్లరేషన్ పెట్టుకున్నాం. ఇవాళ డిక్లరేషన్ చేయకుండా వీళ్ళందరూ పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు వెళుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక నిఘా సంస్థ పెట్టాలి. వాళ్ళు ఇలా ఇతర మతాలకు చెందినవాడు ఎవడైనా వస్తున్నాడంటే వాళ్ళ చేత డిక్లరేషన్ తీసుకోవాల్సిందే. డిక్లరేషన్ నువ్వు అలిపిరిలో పెట్టకపోతే నిన్ను అలిపిరి క్రాస్ చేయకుండా ఆపేస్తామని ఆపేయాలి. మనకి ఇలాంటి వాళ్ళందరూ మ్యూజియం చూడటానికి వచ్చినట్టు రావాల్సిన అవసరం లేదు. ఇదేదో సినిమాకున్న పాపులారిటీ లాగా వెంకటేశ్వర స్వామికి పాపులారిటీ ఏం అక్కర్లేదు. ఇలాంటి కొత్త కొత్త చర్యలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇవి ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడమే కాకుండా ఇలాంటి సంఘటనలో ఎవరైతే ముద్దాయిలుగా తేలుతున్నారో వీళ్ళందరినీ జీవితాంతం ఆ క్షేత్రానికి రాకుండా బ్యాన్ అనేది ఒకటి పెట్టాలి. వీళ్ళెవరిని రాకుండా చేయాలి. ఎందుకంటే వీళ్ళని చూస్తేనే మహాపాపం. ప్రాయశ్చిత్తంగా వాళ్ళు ఎక్కడ ఏడుస్తారో ఏడవనేంటి, కానీ స్వామివారి సమక్షంలోకి రాకుండా చేయాలి. ఈ విధంగా మనం కొంచెం కఠినంగా ఉండకపోతే మనం ఎవరం కూడా మన తప్పుల నుంచి మనం ఒప్పులు నేర్చుకోలేకపోతున్నాం. సుబ్రహ్మణ్య గారు, చివరిగా మనకు చెప్పండి, మన రైతులు, మీరు ఇందాక చెప్పారు రైతులకి మనం ఏమి ఇవ్వాలి, అలాగే మన దగ్గర పండించే పంటలు స్వామివారికి వినియోగించేటట్టుగా ఆ పరిసర జిల్లాల్లోని కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రంలో మనము పండించే పంటలే స్వామికి నివేదనలు కానీ మిగతా విషయాలు వాడాలన్నారు. దీనివల్ల మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడాను పెరిగే అవకాశం ఉంటుందంటారు. ఇటువంటి చర్యలు టీటీడీ ఒక్కటే తీసుకోవాలా, ప్రభుత్వంతో కలిపి తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టాల్సి ఉంటుందంటారు? అంటే చట్టపరంగా ఇవాళ ప్రభుత్వం ఒక పెద్దన్నయ్య పాత్ర అండి. హిందూ దేవాలయాలకి ప్రభుత్వానికి ఒక బాధ్యత. ఆ బాధ్యతతో కనుక ప్రభుత్వం నిర్వహణ చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాంటి సామర్థ్యం లేకపోతే మనం బయట సమాజం నుంచి తీసుకురావచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ పీఠాధిపతుల్ని వారిని అడగచ్చు, అయ్యా మీరు చెప్పండి, మాకు మంచి వారిని ఎవరైనా పంపించండి, మేము వీరినందరినీ వేసుకుంటాం. వారి ద్వారా మనం ప్రణాళిక తయారు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం మనం చూసాం ఈ ఘీ ఎపిసోడ్లో సుమారు 250 కోట్లు ఘీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అది చిరుధాన్యాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, నెయ్యి కావచ్చు. వీటిల్లో ఎంతవరకు నాణ్యత మనకి క్షుణ్ణంగా చూసిన తర్వాత సంతృప్తికి చెందామో అవి తీసుకుందాం. అంతేగాని చిత్తూరులో పండించాం కాబట్టి తీసుకోవాలి, మళ్ళీ అది చేయకండి. అదేదో లోకల్ ప్రిన్సిపల్ తీసుకురాకండి. నాకు జ్ఞాపకం వస్తుంది, నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో ఒక ఆయన ఈ ప్రశ్న నన్ను అడిగాడు, ఏమండి మీరు బలానా ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ప్రమాదం తర్వాత టీటీడీ నుంచి ఇంత డబ్బు ఎందుకంటే అక్కడ ఇస్తున్నారు అన్నాడు. అంటే నేను ఇప్పుడు ఆయన అన్నాను, అయ్యా మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో చిత్తూరు వాళ్ళు ఒక్కడే వేస్తున్నారా, దేశవ్యాప్తంగా అందరూ వచ్చి వేస్తున్నారా? కాబట్టి అలాగా మనకేదో అది లోకల్ టెంపుల్ లాగా దాన్ని భావించకండి దయచేసి. నాణ్యత ఉన్న వస్తువులు కనుక భక్తిపూర్వకంగా చిత్తూరు, నెల్లూరు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నెయ్యి సరఫరా చేయగలిగామనుకోండి, అద్భుతంగా నడుపుకోవచ్చు. మార్కెట్ ఏ విధమైన రేట్ వస్తుందో ఆ రేట్ ఇవ్వచ్చు. అవన్నీ మనం మార్గాలన్నీ జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయొచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇది చాలా గొప్ప క్షేత్రము, దీన్ని కాపాడుకోవాలి. స్వామివారి ఆగ్రహానికి మనం ఎవరం కూడా గురి కాకుండా చూసుకోవాలి. వారి ఆగ్రహం వచ్చిందనుకోండి, అదేదో మా ఇంట్లో నేను కూర్చున్న చోటకు వచ్చి ఒక బాణం తగిలి నేను చచ్చిపోను, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇళ్ళు కూడా పేలిపోతాయి. అలాంటి ఆగ్రహం వస్తుంది. అది స్వామివారికి వస్తుందా, ఆయన పక్కనున్న ఇతర దేవతలకు వస్తుందా, ఇవన్నీ మనం ఊహించుకోవచ్చు. కాబట్టి మన వల్ల తప్పు జరగకూడదు. మోక్షం పొందే మార్గం మనం ఎదురకుండా పెట్టుకుని దాన్ని తోలనాడి నన్ను దయచేసి శిక్షించండి పర్వాలేదు, నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులుంటే చాలు అని భావించే వాళ్ళని చూస్తే నాకు అప్పుడప్పుడు జాలి కలుగుతోంది. ఏమిటి మూర్ఖపు ఆలోచన? మీ రాజకీయ ప్రయోజనం కోసం ఇది చేస్తున్నారా? 4 రూపాయలు సంపాదించడం కోసం చేస్తున్నారా? మీ కులాన్ని నెత్తిన పెట్టుకోవడానికి చేస్తున్నారా? ఏమిటి ఆలోచన? క్షేత్రంలో ఇలాంటి ఆలోచన ఎలా చేస్తున్నారు? మీకున్న సంస్కారం ఏమిటి? ఇంత చాలా చాలా దయనీయంగా ఉంది మీ సంస్కారం. దయచేసి మార్చుకోండి అని నేను వాళ్ళందరినీ మీ ద్వారా
వాళ్ళందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నానండి. ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మనోగతం. ఖచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం, దానిలో మేము ముందుకు వెళ్ళాము అనేసి వాళ్ళు భావించడం, అలాగే తప్పు చేసిన తర్వాత కూడా క్షమాపణలు చెప్పకుండా కాలక్షేపం చేద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా మహాపరాధంగా పరిగణించాల్సింది. స్వామి తప్పనిసరిగా దాని మీద ప్రభావం చూపిస్తారనేసి కూడా ఆయన విశ్వసిస్తున్నారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓవర్ టు స్టూడియో.